ఎవరైనా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ముందుగా డిపిఆర్ తయారు చేస్తారు. అన్ని రకాల అనుమతులు తెచ్చుకున్నాక పనులు ప్రారంభిస్తారు. కానీ రాయలసీమ ఎత్తిపోతలు పూర్తయ్యాక అనుమతులు తీసుకుందామని జగన్ భావించారంటూ వితండవాదం చేస్తున్నారు వైసీపీ నేతలు. రాయలసీమ ఎత్తిపోతలపై వైసీపీ అబద్దాలకు అంతే లేకుండా పోతోంది. ప్రాజెక్టులో 20% పనులు కూడా పూర్తి కాకపోయినప్పటికీ 80% చేశామంటూ గొప్పలు చెప్పుకుంటోంది. సంగమేశ్వరం నుంచి పోతిరెడ్డిపాడు వరకు 22 కిలోమీటర్ల కాలువ తవ్వాల్సి ఉండగా అందులో 11 కిలోమీటర్లు కూడా పూర్తి కాలేదు. 12 పంప్ హౌజులను నిర్మించాల్సి ఉండగా కేవలం పునాదులు తవ్వి వదిలేశారు. అంతేకాదు తమ ప్రభుత్వ హయాంలో 80% ప్రాజెక్టును పూర్తి చేశామని, మొత్తం పూర్తయ్యాక అనుమతులు తెచ్చుకుందామని జగన్ అనుకున్నారంటూ వైసీపీ నేతలు వితండవాదన చేస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల ప్రాంతానికి వెళ్లి మరీ ఆ పార్టీ నాయకులు చెప్పిన అబద్దాలు విని అందరూ ముక్కున వేలేసుకున్నారు. అంతేకాదు రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ నేతలతో చంద్రబాబే ఫిర్యాదు చేయించారంటూ అడ్డగోలు ఆరోపణలు కురిపించారు. మనం కూడా ఒక 800 ఫీట్ లో ఒకటి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మనం కూడా స్టార్ట్ చేసి తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్స్ తీసుకోవచ్చు అనే దాంట్లో ముందరు పోయినారు. ఈరోజు పర్మిషన్ లేవని మనల్ని కాబట్టి ఆపినారు అంటున్నారు. మరి డిండి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాలమూరు కల్వకుర్తి 15 టీఎంసీలు పెంచినప్పుడు మీరేం చేస్తున్నారు? పాలమూరు రంగారెడ్డి పర్మిషన్ లేకుండా డిండి కడుతుంటే మీరు ముఖ్యమంత్రిగా ఉంటే ఎందుకు ఆపలేకపోతున్నారు? దానికి సమాధానం చెప్పండి. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి సమస్యల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. నీటి ప్రాజెక్టులు కృష్ణా గోదావరి నదీ జలాల వాటా సమస్యల పరిష్కారం కోసం ట్రిబ్యునల్స్ ఉన్నాయని గుర్తు చేశారు. కృష్ణా నది నీళ్లు ఏవైతున్నాయో పైన అటు మహారాష్ట్ర గానీ అటు కర్ణాటక గానీ అటు తెలంగాణలో గానీ ఎక్కువ వినియోగం జరగడం కారణంగానే మనకి రావాల్సిన వాటా సరిగ్గా రావటం లేదు. కనుక ఏవైతే మిగులు జలాలు అంటే రెసిడ్యూల్ వాటర్ దాన్ని పూర్తి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ జరగాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. అన్ని రకాల వాటాలు తీసుకురావటం, ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి కూడా పూర్తి చేసుకోవడం, వేటికైతే క్లియరెన్స్ లేదో ఆ క్లియరెన్స్ కూడా పొందే విధంగా ప్రయత్నం జరగాలి. దాంట్లో మేము పూర్తి సహకారాన్ని అందిస్తాం. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు జగన్ హయాంలోనే ఆగిపోయిందంటూ హరీష్ రావు ఆధారాలతో నిరూపించారని కూటమి నేతలు అన్నారు. రాయలసీమకు నీళ్లు వస్తే జగన్ రాజకీయాలు కూలిపోతాయని భయంతో ఈ ద్రోహం చేశారని మండిపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ జీవో వచ్చింది 5/5/2020. మనం 29/1/2020 జీవో వచ్చింది 5/5/2020. 6 నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టామని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఆపాలే, తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు, ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాకముందే 6 నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మన నిజాయితీ. వితౌట్ గెటింగ్ ద ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ద ప్రాజెక్ట్ వర్క్ కెన్ నాట్ బి ప్రొసీడ్ విత్. అంటే ప్రాజెక్టు కొనసాగడానికి వీల్లేదు, ఆపేయండి అని చెప్పి గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఆనాటి తెలంగాణ ప్రభుత్వం స్టే తెచ్చి రాయలసీమ ప్రాజెక్టు పనులను ఆపించింది. మరోవైపు ఉమ్మడి ఏపీలో అత్యంత నష్టపోయిన జిల్లా పాలమూరు అని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. ఇప్పుడు మళ్లీ పాలమూరు దివాలా తీసేలా కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. జూరాల ప్రాజెక్టును మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సందర్శించింది. నార్లపూర్, వట్టెం పంప్ హౌస్లతో పాటు కరివెన రిజర్వాయర్లను సందర్శించారు. ప్రాజెక్టు జాప్యం కావడానికి కూడా వీళ్ళు కేసులు వేసినారు. పర్యావరణ కేసులని, అటవీ కేసులని, వన్యప్రాణుల కేసులని రకరకాల కేసులు వేసినారు. అనేక రకాల కేసులు వేయడం ద్వారా ప్రాజెక్టు యొక్క పురోగతిని అడ్డుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు ముందు పోకుండా ఉండడానికి ఒప్పందించినారు, సహకరించినారు, సర్దిగట్టినారు. పాలమూరు జిల్లాను మంత్రులు ఎవరూ పట్టించుకోలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఆస్తులు కూడబెట్టుకున్నారు తప్ప రైతుల్ని ఆదుకోలేదని మండిపడ్డారు.